హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. సో ఎస్, శివుడి పేరు చెప్పగానే పార్వతీమాత, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళతో పాటు నంది పేరు కూడా మనకు వినిపిస్తుంది. అలానే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటి డైరెక్టర్స్, ఇప్పటి డైరెక్టర్స్ పేర్లు చెప్తూ ఉంటే మధ్యలో ఖచ్చితంగా ఒక డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. అదే సంపత్ నంది. సో సంపత్ నంది గారు ఓదిలా 2తో అగైన్ మన ముందుకు వచ్చేసారు. అసలు ఆ పాజిటివ్ వైబ్స్ని అండ్ ఆ ఎనర్జీని అలానే మెయింటైన్ చేస్తున్నారు ఆయన. సో ఎప్పటి వరకు మెయింటైన్ చేయబోతున్నారు అడుగుతాను. హలో, వాట్ అన్ ఇంట్రడక్షన్. నందికి ఇచ్చారా ఇంట్రడక్షన్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుడ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే అది ఎప్పటికైనా సరే మీరు ఎప్పుడు అలా వచ్చి కనిపించి కొంచెం గ్యాప్ ఇచ్చినా మాకు అంటే కనపడటంలో, బట్ సంపత్ నంది అని ఒక పేరు, ఒక పర్సనాలిటీ ఎప్పుడు అలా గుర్తుండిపోతుంది మాకు. బికాజ్ ఏమో తెలీదు, అది ఆ ఎనర్జీ అది మీరు ఎలా క్రియేట్ చేశారో. ఎస్. సో ఓదిలా 2 గురించి మనం మాట్లాడుకుంటే ట్రైలర్, ఓ మై గాడ్, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అసలు తమన్నా గారు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ త్రిశూలం ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ప్రతిదీ కూడా చాలా గూస్ బంప్స్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ అనిపించింది. అంటే ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్లో ట్రైలర్ చూసినా, ఆ స్క్రీన్లో మన టీవీ స్క్రీన్లో ట్రైలర్ చూసినా ఆ ఎఫెక్ట్ ఉందంటే ఇంకా థియేటర్లో ఎలా ఉండబోతుంది అసలు ఇమాజినేషన్స్కి అందరేమో అనిపిస్తుంది నాకైతే. అంతే పక్క ఎంజాయ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ మూవీ డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఇస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఉన్న ఈవెంట్స్ అన్నీ కూడా గుర్తుండిపోయే ఈవెంట్స్. ఇట్లా 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 ఫ్లాష్ అయిన ప్రతి ఈవెంట్ కూడా నాకైతే ఓ మై గాడ్ అనిపించింది. మంచి ఈవెంట్స్ ఉన్నాయి, మంచి ఈవెంట్స్. ఇంతకు ముందు చూసినంత ఒక ఎత్తు, ఇప్పుడు చూడబోయేది మరో ఎత్తు అనిపించింది నాకైతే. మంచి ఈవెంట్స్ ఉన్నాయి. నాట్ అట్లా చెప్పలేను నేను నెక్స్ట్ లెవెల్ ఆ లెవెల్ అని, బట్ మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ మూవీ ఇస్తుంది. ఓకే. విజువల్స్ అన్ని స్పెక్టికల్ విజువల్స్ ఉన్నాయి, గ్రేట్ సౌండ్ డిజైన్ ఉంది, హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్గా శివుడు ఉన్నాడు. ఆయనకంటే మాస్ ఎలిమెంట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. మరి అసలు ఆయనని తలుచుకుంటేనే తెలియని ఒక తాండవం వైబ్ మనం డెఫినెట్లీ. ఎగ్జాక్ట్లీ. సో సినిమాలో కూడా తమన్నా గారు ఏదన్నా తాండవం చేసే ఎపిసోడ్ అసలు ఈ సినిమా తాండవాలు చేసే ఎపిసోడ్ కాదు, కేవలం తలిచే ఎపిసోడ్. నమశివాయ అనే మంత్రంతోనే ఈ పంచాక్షరి మంత్రంతోనే ఎలా యుద్ధం చేసింది అనేది ఈ సినిమా. అయితే డైలాగ్స్ విషయానికి వస్తే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. సో ఆ డైలాగ్స్ని మీరు తమన్నా గారితో చెప్పించేటప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండుంటుంది అని చెప్పి నేను అంటే చాలా టిపికల్ ఉండుంటుంది కదా. నేను ఒకసారి విన్నాను, తమన్నా గారు మీరు ఏదైతే నరేషన్ ఇస్తారో డైలాగ్స్ కానీ సీన్స్ కానీ అవి మీతో రికార్డ్ చేయించుకొని ఆవిడ అవే విని 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 మోడ్యులేషన్ అంతా కూడా స్టిల్ అలాంటి ఓల్డ్ స్కూల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. గ్రేట్ అసలు. ఇప్పుడు ఈ ఓదిలా 2 కూడా సేమ్ డైలాగ్స్ అన్ని కూడా మీతో చెప్పించుకొని రికార్డింగ్ తర్వాత ఆవిడ విని నేర్చుకుంటారు. తమన్నా ఇంతకుముందు నేను రచ్చా చేసినప్పటికి ఇప్పటికీ అసలు లాట్ ఆఫ్ డిఫరెన్స్. క్యారెక్టర్ని అర్థం చేసుకోవడంలో కానీ, పర్ఫామ్ చేయడంలో కానీ. ఇప్పుడు ఏంటంటే తనకు చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా తెలుసు పర్ఫార్మెన్స్లో. ఒకవేళ డైలాగు పవర్ లేని చోట కూడా పవర్ఫుల్గా ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసు. ఇంతకుముందుకి ఇప్పటికి అసలు సంబంధం లేదు, అంత గ్రో అయింది. దాని యాజ్ అన్ యాక్టర్గా చాలా గ్రో అయింది. తను అలా అవ్వడం ఈ వదిలే లాంటి సినిమాకి హెల్ప్ అయింది క్యారెక్టర్. సో ఆ డైలాగ్స్ అన్ని కూడా ప్రాంప్టింగ్ లేకుండా డైరెక్ట్ చెప్పేస్తారా మొత్తం? చెప్తారు. ఇప్పుడు కంచి కామాక్షి పెద్ద డైలాగ్ ఉంది కదా, కాశీ మధుర. ఆ డైలాగ్ లో మాయా అవంతిక అనేవేంటి అంటే ఆ ప్లేసెస్ అవి జ్యోతిర్లింగ ఒక్కొక్క ఇప్పుడు శివుడి ప్లేసెస్ అవన్నీ. ఆ ప్లేసెస్ అన్ని తిరిగేసి వచ్చిన నేను, నువ్వు నాతో ఛాలెంజ్ ఏంటి అని. అవును. ఓకే. సో మాయా అవంతిక అనే టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే. సో మీరు ఆ టెంపుల్స్ అన్ని ముందే నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను చాలా టెంపుల్స్ వెళ్ళాను, బట్ ఆ పర్టికులర్ టెంపుల్స్కి వెళ్ళా. ఓకే ఓకే. కాశీ వెళ్ళారా? కాశీలో లాంచ్ చేసాం సినిమా. సో షూట్ జరిగే ముందు అనేది నేను కాశీ అని ముందు వెళ్ళలేదు. షూట్ దీనికోసమే లాంచ్ అప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేసింది. అరుణాచలం వెళ్ళాను, నేను చాలా ప్లేసెస్ వెళ్ళాను. ఓకే. సో కాశీలో ఆ ఘాట్ చూసారా? ఫస్ట్ వెళ్ళగానే ఆ ఘాట్ అంటే భయం పడతారు అందరూ కూడా, వెళ్ళాలంటే అక్కడంతా కూడా మణికర్ణిక ఘాట్. అంటే అక్కడికి వెళ్తే ఒక స్పెషల్ ఫీల్తో బయటకు వస్తాము. నిజంగా మనం ఈ సొసైటీలో ఏంటి దేనికోసం పోరాడుతున్నాం అన్నట్లు ఏవేవో. అది చాలా అబౌట్ యువర్ మైండ్. అక్కడికి వెళ్ళినప్పుడు అలాగే వెళ్తే అలాగే వస్తాం. ఇప్పుడు మేము అప్పుడు వెళ్ళినప్పుడు విజువల్గా చూసాం కాబట్టి
ఈ ఈ ఈ బ్లాగ్ పెడితే బ్యూటీ ఉందా, ఆ బ్లాగ్ పెడితే బ్యూటీ ఉందా. సో ఏ మైండ్ సెట్తో వెళ్తే ఆ మైండ్ సెట్తో మనకు ఓదెలా 1 కూడా అంతే, అశోక్ తేజ గారు డైరెక్ట్ చేశారు. ఎందుకు రైటింగ్ దగ్గర, స్టోరీ ఇచ్చే దగ్గరే సంపత్ నంది గారు ఆగుతున్నారని అడిగితే ఏం చెప్తారు? డైరెక్షన్ ఎందుకు చేయలేదంటే? దీనికా దీనికి డైరెక్షన్ చేయకపోవడానికి కారణం ఆయనకు ముందు నేను అనౌన్స్ చేశాను. ఐ గివెన్ మై వర్డ్. సో లైక్ అ ప్రామిస్? ఇట్స్ నాట్ ఎ ప్రామిస్. ఐ టోల్డ్ హిమ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డైరెక్ట్ ఓదెలా 2. సో దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు స్టిక్ టు దట్ బట్ అండ్ ఐ కంటిన్యూడ్ ఇట్ అంతే. సో మ్యూజిక్ విషయానికి వస్తే ఇటువంటి ఫిల్మ్స్కి డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉండాల్సిందే. అప్పుడే ఆడియన్స్, చైర్లో కూర్చున్న ఆడియన్స్ నిజంగా ఫీలింగ్ అనేది, వైబ్ని కరెక్ట్ ఫీల్ చేయగలుగుతాడు. సో ఇన్ దట్ వే అజనీష్ లోక్నాథ్ గారిని మీరు చూస్ చేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసమే. అంటే ఈ సినిమాకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలో మాకు ఒక ఐడియా ఉంది. అలాంటిది మనకు ప్రొడ్యూస్ చేసి మన సినిమాకి, కథకి, స్టోరీస్, నరేషన్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అజనీష్ గారు ఒకరు. సో అందుకని ఆయనకి స్టోరీ నరేట్ చేయడం ఆయనకి నచ్చి, ఇంకా 17th రోజు థర్స్డే చూద్దాం ఎలా చేశారో. ఆ గూస్ బంప్స్ ఎన్నిసార్లు వస్తాయో కౌంట్ చేసుకోవడమే. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక కంపోజిషన్ ఒక ఇచ్చిన తర్వాత వెంటనే మీరు ఎక్సెప్ట్ చేయకుండా ఇంకా ఏదో కావాలి అని అడుగుతారా? లేదంటే జనరల్లీ ఎలా ఉంటుందంటే, కొంతమంది దగ్గర మనకు అది మ్యాచ్ అయింది, సింక్ అయింది, దట్ మ్యూజిక్ ఈజ్ రియలీ గోయింగ్ విత్ ద ఫ్లో అంటే మనం ఓకే చెప్తాం. కానీ కొన్ని ప్లేసెస్లో ఎలా ఉంటుంది, ఈయన దగ్గర ఓకే అని మనం వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ పంపిస్తారు నెక్స్ట్ డే. సార్ కీప్ దట్ మ్యూజిక్ అసైడ్, ఐఎమ్ సెండింగ్ అదర్ వర్షన్, బెటర్ యూజ్ దిస్ వర్షన్ అని చెప్తారు ఆయన. సో అజనీష్ గారు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్. మనం సాటిస్ఫై అయినా ఆయన అవరు. అది ఈ జర్నీలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్. తమన్నా గారి లుక్ విషయానికి వస్తే, ఫస్ట్ అంటే ఈ ఫైనల్ లుక్ కంటే ముందు మీరు ఎన్ని లుక్స్ ట్రై చేశారు, ఎంత హార్డ్ వర్క్ నడిచిందో నాకు తెలియదు, కానీ నేను అడగబోతున్నాను. బట్ ద ఫైనల్ లుక్ నిజంగా అండి, ఓ మై గాడ్, చూస్తుంటేనే శివశక్తి ఆ రూపం, ఆ ఫీల్ కలుగుతుంది. నిజంగా తమన్నాలా కాకుండా కొంచెం పక్కన పెట్టేసి శివశక్తిలానే చూడాలనిపిస్తుంది. 1-2 months స్పెండ్ చేసాం. లాట్ ఆఫ్ వర్క్. పట్టణం రషీద్ గారు అని మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఈజ్ ఫ్రమ్ కేరళ. నీతాలుల్లా మ్యామ్ కాస్ట్యూమ్ డిజైనర్, ఇండియాస్ టాప్ మోస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఆవిడ. నేను, సౌందర్ డిఓపి, వీళ్ళందరం చాలాసార్లు ఒకసారి బాంబేలో అయింది, ఒకసారి హైదరాబాద్లో అయింది, మళ్ళీ బాంబేలో అయింది, ఇలా 3-4 times అయింది. ఫస్ట్ ట్యాన్ ట్రై చేసాము, ఇంకేదో ట్రై చేసాము. అప్పుడు ఏంటంటే కొంత టైం గడిచిన తర్వాత అన్నీ ఫేక్ అనిపిస్తుంది. ఏంటి ఈ ఫేక్నెస్తో ఇట్లా డివైన్ ఫీల్ రాదు, మనం రియల్గా వెళ్ళిపోదామని ఫైనల్లీ ఈ లుక్ క్రాక్ అయింది. సో అందులో నేను ఒక్కనే డిజైన్ చేశానని చెప్పను, కానీ నా ఐడియాకి వీళ్ళందరూ హెల్ప్ చేశారు. సో వీ అచీవ్డ్ ద బెస్ట్ లుక్. ఇంత వర్క్ ఉంటుంది కాబట్టి మనకు అవుట్పుట్ అంత ఊరికే 4 బట్టలు కొనేస్తే అది రాదు. అవును, కళ్ళకి కూడా అంత థిక్గా అది వాంటెల్లి ఇద్దరం డిస్కస్ చేసి డిసిషన్ తీసుకున్నాం. తమన్నా గారు మాట్లాడుతూ ఒక ప్రమోషన్లో నేను చూశాను, ఇది కంప్లీట్గా అంటే ఒక జనరల్గా మనం ఏదైనా ఒక స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు మీరు యాజ్ అ డైరెక్టర్ ఆ రోల్కి సంబంధించి, ఆ క్యారెక్టరైజేషన్కి సంబంధించి కొంత వర్క్ చేసుకుంటారు. వాళ్ళు ఏదైనా రిఫరెన్స్ని చూసుకోవడం, లేదా మెంటల్లీ, ఫిజికల్లీ ప్రిపేర్ అయ్యి ఉంటారు ట్రాన్స్ఫర్మేషన్స్ వైజ్గా కూడా. కానీ ఇలాంటి ఒక డివైన్ ఆ శివశక్తి రోల్ చెప్పినప్పుడు తనకు అసలు అర్థం కాలేదండి. అంటే అన్నోన్, అసలు తెలియంది, ఒక ఇమాజినేషన్కి అందంది, నమ్మశక్యం కానిది ఎలా అని చెప్పి ఏ ప్రిపరేషన్ చేయాలి దీనికన్నా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందంట. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ నరేషన్ అండ్ మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని తను ఓకే చెప్పారంట. సో ఎలా అంత కన్విన్సింగ్ నరేషన్లో కన్విన్సింగ్గా చెప్పలేమండి. ఇప్పుడు అది అందరూ వాళ్ళు ఏదో చెప్తుంటారు, కానీ అండ్ అఫ్ కోర్స్ స్టోరీ అది చెప్పే నరేషన్ కన్విన్సింగ్ ఎవడన్నా నరేట్ చేస్తున్నాడంటే వాడి వెనకాల స్టఫ్ ఉండాలి. అంటే కంటెంట్లో మ్యాటర్ ఉంటే మనం చెప్పేప్పుడు కూడా స్ట్రాంగ్ వర్డ్స్, రైట్ వర్డ్స్ యూజ్ చేస్తాం. అట్లాగే తనకి నరేషన్ విని చేసింది కాదు, కంటెంట్. ఇప్పుడు తమన్నా గారికి 3 films ఎక్స్పీరియన్స్ అని అన్నారు కాబట్టి గోపీచంద్ గారిని ఒకసారి లైక్ హీ ఫేస్ దట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు తమన్నా గారు ఎక్కువ రిపీట్ చేస్తూ ఉంటారు సంపత్ నంది గారు అంటే, మీరు అది ఆయన అడగండి అని ఆయన చెప్పడం జరిగింది. గోపీచంద్ గారు డైరెక్ట్ సంపత్ నంది గారిని అడగండి, మీరు తమన్నా గారిని ఎందుకు రిపీట్ చేస్తున్నారని. ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే మీకు తెలీదు. అయితే ఆయన ఏం చెప్పారంటే, మీ వర్షన్ చెప్పండి, మీరేమనుకుంటున్నారు, ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారు
అనుకుంటున్నారంటే మేబీ సెంటిమెంట్ అవ్వచ్చేమో సంపత్ నందికి తమన్నా. సో ఒక హిట్ అనేది ఖచ్చితంగా తమన్నా ఉంటే వస్తుంది ఏం అనే మరి ఒక కావచ్చు sentiment. కావచ్చు గోపి గారు చెప్పింది కరెక్ట్. సెంటిమెంట్ అంతే కదా, అన్ని ఆడుతున్నాయి కదా, అన్ని పెద్ద హిట్లు అయినాయి. మేబీ ఇది కూడా పెద్ద హిట్ అయితే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయాలి అయితే. మీరు ఆయన వర్షన్ తో అగ్రీ అవ్వటం కాదు, మీకు అసలు ఇన్ జనరల్ అలాంటి సెంటిమెంట్ ఐ ఉంటుందా? డోంట్ హ్యావ్ ఎనీ సెంటిమెంట్స్. నాకు సెంటిమెంట్స్ లేవు. ఐఎమ్ ఏ వెరీ డిసిప్లిన్ అండ్ స్పిరిచువల్ పర్సన్. అవి కూడా ఎట్లా ఉండాలో అలా ఉంటాయి కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండవు. ఓకే. ఆ సినిమా ఆడింది కాబట్టి ఇక్కడ తీసుకో, ఈ సినిమాలో ఆడలేదు కాబట్టి నేను కట్ చేయి, అలాంటిది నేను అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. బట్ దేర్ ఆర్ ఏంటంటే ఆల్రెడీ ఒక హిట్ comfort. కాంబినేషన్ ఉందనుకోండి, డెఫినెట్ గా ఈ కాంబో సెట్ చేస్తే క్రేజ్ ఎక్కువ ఉంటది, బజ్ ఎక్కువ ఉంటది అని చెప్పి కూడా పెడుతూ ఉంటారు, రిపీట్ చేస్తూ ఉంటారు. సంపత్ అంది గారు అలా కాదు, ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్. నాట్ డిఫరెంట్. నాకు అట్లా సూట్ అవుతే పెడతాను, సూట్ అవ్వలేదంటే పెట్టను. నేను మధ్యలో ఒక సినిమా చేశాను, అందులో తమన్నా లేదు కదా. సో ఆ క్యారెక్టర్ సూట్ అవుతే పెట్టడం, లేదంటే లేదంతే. కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమందితో ఎన్ని సినిమాలు చేసినప్పుడు ఫర్దర్గా చేయాలనుకున్నప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వెరీ ట్రూ. వాళ్ళకు కొంత నమ్మకం ఉంటుంది, ఈయన ఉన్నారంటే హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని. మనకు జాబ్ ఈజీ అవుతుంది. అవును. పదే పదే కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. తమన్నాని ఇలాంటి ఒక రోల్లో చూడాలి అని తనని అసలు ఎలా ఇమాజిన్ చేసుకున్నారు? చూడాలి అని అనుకోలేదు, చూపించాలి అనుకున్నాను. చూపించాలి అని ఎందుకు అంటే రీజన్ ఏంటంటే, నేను మూవీస్ చేసినప్పుడు తను హౌ స్ట్రాంగ్ పర్ఫార్మర్ తమన్నా నాకు తెలుసు. షీ వాజ్ ఎ వెరీ గ్రేట్ పర్ఫార్మర్. బట్ మనం అన్ని గ్లామరస్ రోల్స్, వాన పాటలు, జ్వాలారెడ్డి పాటల్లో చూసాం. బట్ కలిసినప్పుడు మీతో 1 hour ఇలా మాట్లాడితే మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ నాలెడ్జ్ ఏంటి అనేది ఎంతో కొంత కమ్యూనికేట్ అవుద్ది కదా. అలా కమ్యూనికేట్ అయిన వాటిలో తను షీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనిపించింది. నేను ఈవెన్ జ్వాలారెడ్డి జరిగినప్పుడు ఒక మాట చెప్పాను, 1-2 షాట్లు కీస్ దేతాకి నేను ఒక సీక్వెన్స్లో తనని చెప్తే వెళ్ళిపోయి సింగిల్ షాట్లో ఓకే అయిన తర్వాత నేను అన్నాను, సంజయ్ లీలా బన్సాల్ గారి సినిమా పడితే బాగుంటుంది అని. అంటే షీ ఇమ్మీడియట్లీ టోల్డ్ మీ దట్ నో, యు ఆర్ మై సంజయ్ లీలా బన్సాలి, యూ రైట్ ఎ స్టోరీ అంది. సో ఆయన చాలా పెద్ద బన్సాలి గారు, ఈజ్ ఎ లెజెండ్. ఎందుకన్నానంటే నీలో పర్ఫార్మర్ ఉన్నాడు, నేనేమో తీసుకొచ్చి జ్వాలారెడ్డి పాటలు చూపిస్తున్నాను. ఐఎమ్ నాట్ ద రైట్ డైరెక్టర్ ఫర్ యూ. సంజయ్ సార్ లాంటి మనిషి పడితే నీ పర్ఫార్మెన్స్ బయటకు వస్తుందని అంటే తన నెక్స్ట్ అన్నమాట అది. అలా అనిపించినప్పుడు కూడా నాకు అనుకున్నాను, సరే ఎప్పుడైనా మంచి కథ వస్తే చేద్దామని. మేబీ అంత కాకపోయినా అందులో ఒక డ్రాప్ అంతా ఈ సినిమాలో ఏమన్నా ఎక్స్ప్లోర్ చేశానేమో. ఇంత స్పిరిచువల్ పర్సన్ సంపత్ నంది గారు అలాంటి ఫిల్మ్స్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? స్పిరిచువల్ పర్సనాలిటీకి దానికి ఏంటి సంబంధం? అంత శివుడిలో రక్తపాతాలు లేవా? నిజమే. నేను ఒక రైటర్తో, ఒక డైరెక్టర్తో మాట్లాడుతాను, అప్పుడు మర్చిపోతూ ఉంటాను. సో ఆ రక్తపాతం అది కూడా మీరు ఈజీలీ చేసేయగలరు. సో అది కూడా అంతేనా, అప్ టు ద మార్క్? అసలు ఇమాజినేషన్స్కి అందనంత కాదు, నా ఇమాజినేషన్కి అందినంత చేస్తున్నాను. లెట్ us see ఎవరికి అందుతుందో ఎవరికి అందదో. ఓకే. సో శర్వా గారిని అలా నిజంగా డిఫరెంట్ ఈ మధ్య చాలా కొత్త లుక్. ఈ మధ్య అందరూ బిగినింగ్ నుంచి కూడా ఇంత మేక్ ఓవర్ ఒక సినిమా కోసం జరగలేదు. మేబీ ముందు ఇంక మాట్లాడదాం దాని గురించి, టైం. ఓకే. బట్ మేక్ ఓవర్ క్యాసెట్ అంటున్నారు ముందే ఫిల్మ్కి, అది ఎంతవరకు మీరు బిలీవ్ చేస్తున్నారు? డెఫినెట్ కదా. చూడగానే ఇప్పుడు అటైర్ అపియరెన్స్ అనేది మనకు ఫస్ట్ ఒక ఇంప్రెషన్ ఇస్తుంది కదా. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అనేది అప్పటికి అది నా శక్తి, మిమ్మల్ని ఏ రేంజ్కి ఇంప్రెస్ చేస్తానని. ఎస్. అండ్ గోపీచంద్ గారితో ఫిల్మ్ అది ఇంకా టైం ఉందండి. టైం ఉంది. సో మళ్ళీ తమన్నా గారిని ఎలా చూడబోతున్నాం, ఏ సినిమాలో చూడబోతున్నాం, ఏ హీరోతో చూడబోతున్నాం? అక్కడ ఆయన ఆజ్ఞాపిస్తాడు, మనం ఫాలో అయిపోతాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా అంతే కుట్టదు. సో ప్రతిదీ ఇంకా ఆయన ఆజ్ఞ అంటారు మీరు, అంతే కంప్లీట్ గా. గిరి ప్రదక్షిణ చేశారా మీరు అరుణాచలంలో? అదొక స్ట్రేంజ్ స్టోరీ. నేను ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్ళాను, ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు. వెళ్తే అంటే అప్పటికి నేను ఇంకా ఇంత డీప్గా లేను. పైన అంత సూపర్ఫిషియల్గా ఓకే టెంపుల్ అంటే టెంపుల్ అలాంటి చాలా రెగ్యులర్ దానిలో ఉన్నాను అనమాట. గిరి ప్రదక్షిణ చేసి ఎవరో అన్నారు కార్లో కూడా చేయొచ్చని. వినండి, తిట్టుకోవద్దు చూసేవాళ్ళు కూడా ఎవరు. కార్లో కూడా చేయొచ్చు అంటే సరే కార్లో చేసి వచ్చాను. బిలీవ్ మీ, అది జరిగిన మా వైఫ్ ఏమో వాళ్ళు పాపం జాగ్రత్తగా చేశారు.
వాళ్ళు నడిచారు. వాళ్ళు నడిచారు, నేను కార్లో చేశాను. ట్రస్ట్ మీ, శివుడి మ్యాజిక్, ఆయన లెసన్ ఎలా ఇస్తారంటే ఎగ్జాక్ట్లీ 27 డేస్లో నేను, సాయిధరం తేజ్ గారు, ఇంకొక ఆయన సతీష్ గారు అని మేము ముగ్గురం వెళ్ళి తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి చుట్టూ ప్రదక్షిణ చేశాను. 27 డేస్లో మళ్ళీ ఆయన పిలిపించుకొని నా చేత గిరి ప్రదక్షిణ చేసి పంపించాడు. అంటే నువ్వు ఏంట్రా, నువ్వు కార్లో తిరుగుతావా అని నాకు పనిష్మెంట్ ఇచ్చి. బట్ అంత ఈజీ కాదంట కదా అరుణాచలంకి అట్లా పిలిచి గిరి ప్రదక్షిణ చేయడం అనే ఒక భాగ్యం అనేది అందరికీ దొరకదంట. అందుకే ఫస్ట్ టైం నాకు దొరకలేదు. అరే నువ్వు చాలా మంచోడిరా అని మళ్ళీ పిలిపించేసారు. పిలిపించేసి తిప్పేసి పంపించారు. వావ్, సూపర్. అసలు నిజంగా కొన్ని నమ్మరు కానీ చాలా మందికి చెప్తే, బట్ ఇటువంటి నిజంగా చాలా తెలియని ఒక శక్తిలా అనిపిస్తాయి కదా. నాకు అనిపించింది అప్పటి వరకు అనిపించలా. ఏంటి అసలు ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అంటున్నాను, పదండి అన్నారు. ఇంకా అక్కడ వీ కాంట్ సే నో, వెళ్ళిపోవడమే. బట్ అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఏదో ఒక పవర్ ఉంటుందండి, వీ డోంట్ నో. అది కాస్మిక్ ఎనర్జీయా లేదంటే పాజిటివ్ ఎనర్జీయా, ఐ డోంట్ నో. మనకు అంత బుర్ర లేదు కానీ ఏదో ఉంటుంది. సంథింగ్ ఈస్ దేర్. అది మనకి మాటల్లో చెప్పలేము, చూపించలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఫస్ట్ ఇన్విజిబుల్ ఎనర్జీ. ఇప్పుడు సాయిధరం తేజ్ అన్నారు కాబట్టి, ఇప్పుడు సాయి దుర్గా తేజ్ గారు ఆ ఫిల్మ్ మీరు చేశారు కదా, ఒక ఫిల్మ్. అయితే ఎలా ఉంటుంది సార్, అంటే మనం అంత కష్టపడి స్టోరీ మీద అంత టైం స్పెండ్ చేసుకొని షూటింగ్ చేసి ప్రొడక్షన్ వర్క్ అంతా చేసుకొని ఫైనల్గా ప్రోడక్ట్ మన చేతిలో ఉన్నప్పుడు అది థియేటర్లోకి వెళ్ళలేదు, ఆడియన్స్ చూడలేదు, అట్లా ఆగింది అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? మీరు చిన్నప్పుడు విన్నారా మీ ఇంట్లో, ఏది జరిగినా మన మంచిగా అంటారు? అవును, విన్నారు కదా. ఇప్పటికే వింటూ ఉంటాను. ఇప్పటికీ వింటున్నారు కదా. ఎందుకంటే నేను ఇప్పుడు పెద్ద అయ్యాను కాబట్టి నా కిడ్స్కి చెప్తుంటాను. అలాగా ఒకటి అంత కష్టపడిన తర్వాత కూడా ఆగింది అంటే మంచికే ఆగిందని నమ్ముతాను నేను. మేబీ తర్వాత ఆ టైంలో అలాంటి కమర్షియల్ సినిమా కరెక్ట్ కాదేమో, మేబీ అలాంటి టైంలో ఎకనామికల్గా వర్కౌట్ అయ్యేది కాదు, బడ్జెట్ చాలా హై ఉండే బడ్జెట్ అది. సో అట్లాంటి ఏదో రీజన్ వల్ల అది వెనక్కి వెళ్ళి ఇంకోటి ముందుకు వచ్చిందంటే అది మన మంచికే అనేది నమ్మి ముందుకు వెళ్ళిపోవడమే. ఇప్పుడు సినిమా తీసి కష్టపడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రైడే మీరు చూసి బాగాలేదంటే ఎలా ఉంటుంది? దానికంటే ఇంకా బెటర్ కదా, ఎక్కడో బాగాలేదని ఆపేస్తే. సో అంటే ఆ రీజన్స్ అన్ని కూడా ఇంకా చాలా చాలా సర్కమ్స్టాన్సెస్ ఉండొచ్చు కదా. చాలా ఉంటాయి రీజన్స్, దీనికి ఒక పర్టికులర్ రీజన్ ఒకటే ఉండదు, చాలా రీజన్స్ ఉంటాయి. అవన్నీ హెల్తీ రీజన్స్. ఇప్పుడు అందరం హెల్తీగా ఉన్నాం. సో అది మళ్ళీ ఫ్యూచర్లో ఇయరో నెక్స్ట్ ఇయరో ఆ తర్వాత ఇయర్ ఎప్పుడో ఒకసారి మళ్ళీ అందరం కలుస్తాం, సినిమా చేస్తాం. అవును, బట్ రిలేషన్ అలానే కంటిన్యూ అవుతుంది. 100%. ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు ఆయనతో? ఇప్పటికీ ఎప్పటికీ. సో నెక్స్ట్ మళ్ళీ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకు చేయకూడదు? ఆబ్వియస్లీ సినిమా చేసి ఫ్లాప్ అవుతే చేయకూడదేమో, కానీ సినిమానే చేయొచ్చు. ఒకవేళ ఫ్లాప్ అవుతే మీరు ఇందాక అన్నారు కదా కాంబినేషన్లు చూస్తారని, హిట్ కాంబో అని, అరే ఫ్లాప్ ఇచ్చారు కదా ఎందుకని, అలాంటప్పుడు హ్యాపీగా చేయొచ్చు. ఓకే, బట్ నాకు ఇంకొక డౌట్ సార్. జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక డైరెక్టర్ అనుకుందాం, అలాంటప్పుడు నా లిస్ట్లో నా డైరెక్షన్లో యాక్ట్ చేసిన హీరోస్ అని ఒక మల్టిపుల్ లిస్ట్ అనుకోండి, అందరు డిఫరెంట్ వాళ్ళతో చేశాను అంటే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనిపిస్తుంది. బట్ సంపత్ నంది గారు ఏంటంటే చూస్తే అగైన్ హీరోయిన్స్ విషయంలో తమన్నా గారితోనే ఎక్కువ ఫిల్మ్స్ ఉన్నాయి. అంటే వేరే యాక్ట్రెసెస్ కూడా దే ఆర్ విల్లింగ్ కదా ఖచ్చితంగా. మీరు నా దగ్గర అన్నారు కూడా, స్టార్ హీరోయిన్స్ కూడా ఇద్దరు అన్నారు, ఎందుకు మమ్మల్ని తీసుకోరు? నో, దే లవ్ మై సాంగ్స్ అంతే. నాకు వాన లాంటి సాంగ్, జ్వాలారెడ్డి, చూపులతో అనే సాంగ్, ఎవరు కలిసినా ఫస్ట్ అలాంటి సాంగ్స్ ఇష్టం అండి. యూ వుడ్ లవ్ టు డూ యువర్ ఫిల్మ్ అని అంటారు. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు అండి, అదేముంది. మనం పెద్ద మీకు ఉండదు అసలు ఆ ఒపీనియన్? నిజంగా నేను కూడా అంత ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ అంటే టాప్ హీరోస్కి వెళ్ళిపోయి మనం సినిమా స్టోరీ చేయించి మా లిస్ట్లో అందరూ టాప్ హీరోయిన్స్ అంటే చేయొద్దని ఏమి ఉండదు, కానీ చేయడం కోసం పరిగెత్తడం కూడా ఉండదు. ఓకే, ఎవరన్నా ఇప్పుడు ఇమీడియట్గా సల్మాన్ ఖాన్ గారు లాంటి ఒక సూపర్ స్టార్ పిలిచి, రితిక్ లాంటి సూపర్ స్టార్ పిలిచి సినిమా చేయమని నేను రాను, ఇక్కడే చేస్తానని ఏమన్నాను. కానీ అలా మనం పరిగెత్తి ఓ స్టోరీ రాసాం, దీనికి ఎవరు సూట్ అవుతారు వాళ్ళతో చేద్దాం అనేది అట్లా ఉంటుంది నాకు. ఓకే, సో ఈ మధ్య మీరు ఆబ్వియస్లీ చూసే ఉంటారు కదా బాలీవుడ్ హీరోస్తో కోలీవుడ్, మాలీవుడ్, అక్కడ కూడా మన వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ కొలాబరేషన్స్ అని మనం చూస్తున్నాము.
నాకు లాస్ట్ 2-3 ఇయర్స్లో మంచి ఆఫర్లు వచ్చినాయి బాలీవుడ్ నుంచి కూడా. బాలీవుడ్ అంటే ఎందుకు ఇప్పుడు నేను అప్పుడు పరిగెత్తొచ్చు, యాక్షన్ ఫిల్మ్ మేకర్ కాబట్టి చాలా అప్రోచ్ అయ్యారు. ఈవెన్ బెంగాల్ టైగర్ రీమేక్ చేయమని కూడా అప్రోచ్ అయ్యారు పెద్ద హీరో. ఒక లాక్డౌన్లో ఒక 6 months సిట్టింగ్స్ కూడా అయినాయి, ఇది జూమ్ సిట్టింగ్స్. సో చేసిన తర్వాత అనిపించేది ఏంటి ఇప్పుడు తీసింది వెళ్ళి మళ్ళీ అక్కడ తీసి, నేను కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుందండి నాది, కంఫర్టబుల్గా పీస్ఫుల్గా కామ్గా. నా లొకేషన్లోకి వస్తే కూడా మీకు షూటింగ్ జరుగుతున్నట్టు ఉండదు, సరదాగా అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నట్టు ఉంటుంది. అవునా? బట్ అంటే మీరు ఇప్పుడు అన్న అది మీ సెన్స్ ఆఫ్ చూసే విధానం ఏమో, బట్ జనరల్గా అంటే ఇప్పుడు బెంగాల్ టైగర్ ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్డ్ కదా, మళ్ళీ వెళ్ళి అక్కడ ప్రూవ్ చేస్తే 2 ఇండస్ట్రీస్లో ఆ టైంలో నేను ఎంత ఎనర్జీ పెట్టాలి చెప్పండి. ఒక మూవీ చేయడానికి 1 year ఆఫ్ ఎనర్జీ. నేను కొత్తగా ఏం చెప్తాను, ఇప్పుడు ఓదెల 2 రాశాను, రిజల్ట్ రేపు భగవంతుడు ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. కానీ నాకు ఈ జర్నీ ఎంత ఎంజాయ్ చేశాను నేను. ఆ జర్నీ ఇంపార్టెంట్ కదా, ఓన్లీ రిజల్ట్ ఒకటే కాదు. రిజల్ట్ చాలా ఇంపార్టెంట్, బట్ జర్నీ కూడా. మనం ఎవ్రీడే నరకం అనుభవిస్తూ ఒక ఫ్రైడే మాత్రం హ్యాపీగా ఉంటేలా? అసలు వాట్ ఈస్ సినిమా టు యూ అంటే ఏం చెప్తారు? సినిమా ఈజ్ లైఫ్ టు మీ. సినిమా, ఐ లవ్ సినిమా. సో మీరు స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. నాకు కొటేషన్లో కూడా తెలియదు. నాకు వచ్చినప్పుడు రాస్తాను, నాకు అవకాశం వచ్చినప్పుడు తీస్తాను అంతే. బట్ ఇప్పుడు టూ మచ్ కాంపిటీషన్ ఉంటుంది కదా. కాంపిటీషన్ ఎప్పుడు లేదు చెప్పండి, ఎప్పుడైనా కాంపిటీషన్ లేకుండా ఫ్రీగా ఉందా గ్రౌండ్? లేదు, బట్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది, ఇంకా ఎక్కువ అవుతుంది, కొత్త వాళ్ళు అప్పుడే కదా మజా. మీరు విన్ అవుతే అంతే కదా. ఓకే, కాంపిటీషన్ ఉన్నప్పుడు విన్ అవుతేనే ఆ థ్రిల్. ఓకే, మనం మన కంటెంట్ జనాలకి నచ్చట్లేదు అన్నప్పుడు ఇంట్లో కూర్చోవడం బెటర్. అందుకే అలా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. మంచి స్టోరీస్ పక్క వాళ్ళు చెప్తుంటే మనం 1 year ఇంట్లో కూర్చొని నేర్చుకొని ఇంకో మంచి స్టోరీ చెప్పడంలో ఉండే కిక్కే వేరు. హ్యూజ్ బడ్జెట్ ఫిల్మ్స్ని చూస్తున్నాము, లార్జ్ స్కేల్ ఫిల్మ్స్ని చూస్తున్నాము. సో అది ఎంతవరకు కూడా ఇండస్ట్రీకి హెల్దీ అంటారు, ఇండస్ట్రీకి అది ఇంపార్టెంట్ అంటారు? యాజ్ అ డైరెక్టర్ చెప్పండి. బడ్జెట్ అనేది ఎప్పుడు హెల్దీయా అన్హెల్దీ అని ఉండదు, కంటెంటే. ఇప్పుడు మీరు ఒక కంటెంట్ మహాభారతం తీస్తున్నారు, దాన్ని 10 కోట్లు తీయలేరు కదా మీరు. సో అప్పుడు బడ్జెట్ కావాలి. మీరు ఒక లవ్ స్టోరీ తీస్తున్నారు, మీకు అప్పుడు 10,000 కోట్లు అక్కర్లేదు. బడ్జెట్ అనేది కంటెంట్ని బట్టి, కంటెంట్కి ఎంత అవసరం అంత. వదల 2కి ఎంత ఉండాలో అంతే ఉండాలి, రచ్చకి ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసేదానికి ఎంత బడ్జెట్ ఉండాలో అంతే ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇంకొకటి నేను ఏం విన్నానంటే, ఎడిట్ షూట్కి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ ద ఎడిటింగ్ అప్పుడు కూడా ఏదన్నా మిస్ అయింది, లేదంటే ఇది మళ్ళీ చేస్తే బాగుండని చెప్పి రీషూట్స్ కూడా పెడుతున్నారు. అబ్సల్యూట్లీ రైట్ విధానం అది. అంతేనా? నో వన్ ఈస్ గాడ్ హియర్. ఎవరికి ఏమి 100% ఎవరికి ఏం తెలియదు. ఓకే. చేసుకుంటూ చూసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం మంచి పద్ధతి. చేసుకోలేకపోతే ఇంకా అది మనం ఏం చేయలేము. ఓకే, అట్లీస్ట్ మనకున్న బుర్రలో ఏదైనా తప్పు అనిపిస్తే చేయడం మంచి పద్ధతి అని. ఓకే. సో మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీ జర్నీని మనం ఒక స్క్రిప్ట్ అనుకుందాము. ఓకే, దాంట్లో మీరు ఒక ఎడిటర్ అనుకుందాం. ఇప్పుడు ఎడిటర్. సో ఏదన్నా ఒక పార్ట్ని ఎడిట్ సూట్లో కూర్చొని మీరు కట్ చేయాలనుకుంటే ఏ పార్ట్ని మీరు కట్ చేద్దాం అనుకుంటారు మీ లైఫ్ జర్నీలో? లేదా I don't want to cut any single frame of my life. Everything, whatever I came here, so our journey lo I've enjoyed every bit of my life. Okay. Yes. No regrets? Zero regrets. 100% honest answer ఇది. రిగ్రెట్స్ అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఫోర్స్ చేసి నాతో సినిమా తీపిస్తే, లేదంటే నేను ఎవరిదన్నా కథ అటెంప్ట్ చేసి ఫెయిల్ అవుతే రిగ్రెట్ ఉంటుంది. అయ్యో వాళ్ళ కథ తీసుకోకుండా మనం ఓన్ స్టోరీ అయితే బాగుండేదేమో అని. నేనే స్టోరీస్ రాశాను, నేనే స్క్రీన్ ప్లే మాటలు రాశాను, నేనే డైరెక్షన్ చేశాను. ఇప్పుడు నేను రిగ్రెట్ అయితే నా మీద నేను రిగ్రెట్ అవ్వాలి. నాకు అలాంటిది ఏం లేదు. ఐ ఆల్వేస్ ఐ టేకెన్ రైట్ డిసిషన్స్. ఐఎమ్ హ్యాపీ విత్ మై డిసిషన్స్. ఓకే, సో యు ఆర్ ఎ హ్యాపీ సోల్. 100%. I'm sorted, happy. అదైతే అర్థమైంది నాకు. Calm, cool. Composed. Yes. In a way settled also, yeah. ఓకే. సో ఇక్కడ కోపం రాదా మీకు? కోపం, హ్యూమన్స్ కోపం వస్తుంది, కొంచెం నాకు తక్కువ వస్తుంది. స్పిరిచువల్కి ఎక్కువ ఉన్నారు కాబట్టి లేదు, కొంచెం తక్కువే, కానీ వస్తుంది. ఎందుకు రాదు? ఏం చేస్తారు కోపం వచ్చినప్పుడు సెట్లో? సైలెంట్గా ఉంటాను. ఓకే.
సూపర్. అండ్ ఓదిలా 2 కోసం మేము వెయిట్ చేస్తాం. April 17th డెఫినెట్గా థియేటర్స్లో చూస్తాం. సో ఫైనల్గా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఓదిలా 2 గురించి? నేనా ఓదిలా 2 తప్పకుండా ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. గ్రేట్ విజువల్స్, గ్రేట్ సౌండ్, గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఉన్న సినిమా. థర్స్డే April 17th గురువారం రోజు రిలీజ్ అవుతుంది. ఇది నోట్ చేసుకోండి, తప్పకుండా థియేటర్కి రండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా, ఎంజాయ్ చేద్దాం, రండి థియేటర్కి వచ్చేయండి. సూపర్. అండ్ భయపెడతారన్నారు, భయాన్ని వదిలేసి థియేటర్ నుంచి బయటకు వెళ్తామన్నారు, రైట్? కరెక్ట్. అదొక స్టేట్మెంట్ ఒకసారి మళ్ళీ నా కోసం. భయపడే వాళ్ళు రండి, భయపెడతాం, భయం నుంచి బయట పడేలా చేసి బయటికి పంపించేస్తాం. నైస్, చాలా థ్యాంక్ యూ సార్.